జనవరి 7 దేవుని వాగ్దానము. మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. యూదా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక నూతన దినము, విశేషంగా నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో మనమందరం కలవడం, ప్రభు మనలను అంతగానో ఆశీర్వదించాడు అనడానికి ఇది గొప్ప నిదర్శనంగా కనబడుతుంది. ప్రభు చెప్పినటువంటి ఆ గొప్ప ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ప్రభువు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు అనేటువంటి వాగ్దానం ద్వారా ఈరోజు ప్రభు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఇచ్చే ప్రతి వాగ్దానములో కూడా ఆయన వాగ్దానము మనలను బలపరిచేదిగా ఉంటుంది, సంతోషపట్టేదిగా ఉంటుంది. అయితే ఆ వాగ్దానం వెనక ఒక ఆజ్ఞ ఉంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు చెప్పేటువంటి మాటలు, ఆయన తన ప్రభు రాత్రి సంస్కారము జరిగినటువంటి దినమున ఆయన ఆ రాత్రి పస్కా విందు రోజు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఈరోజు భక్తుడు యూదా చెప్తున్నాడు, ఆయన మాటలు అపోస్తుల మాటలు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే జ్ఞాపకంలో ఉంచుకోవాలి మనం. దేవుడు ఎప్పుడు కూడా మనలను మంచి వైపు నడిపిస్తాడు. ఆయనలో మనం మమేకం అవ్వాలని కోరుకుంటాడు. ఆయన చెప్పిన ప్రతి మాటను మనం జ్ఞాపకంలో ఉంచుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలి, మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన చెప్పిన ప్రతి మాటను మనం జ్ఞాపకం ఉంచుకొని దాని ప్రకారంగా నడవగలిగినప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వదింపడతాయి. ప్రియులారా, ఈరోజు పునరుద్ధాన దినము, సంస్కారపు ఆరాధన, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా సమయం గడుపుతున్నాం. అలాంటి గొప్ప సమయంలో ప్రభు శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్న నీవు ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి మనల్ని మనము బలోపేతం చేసుకోవాలి. అట్టి జ్ఞాపకములో మనము ఎంతో ఆశీర్వదింపడతాము. దేవుడు ఆయన చేసిన కార్యాలు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని ఆయన ద్వారా ముందుకు వెళ్ళే భాగ్యము దేవుడు మీ అందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడానికి వందనాలు. మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోకుండా, నువ్వు చేసిన కార్యాలను మర్చిపోకుండా, దేవా నీ కొరకు సాక్షిగా జీవించుటకు ప్రభు మిమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే ధన్యత మాకు దయచేయమని, పునరుద్ధాన శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.